మనం సిగ్గుపడే దేవుని ఎదుట లేము, ధైర్యము కలిగిన ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను పొంది ఉన్నాం. వాక్యం ఈ విధంగా, కూర్చోండి, వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మనం పోరాడుతుంది రక్త మాంసములతో కాదు, కానీ ఆకాశ మండల దురాత్మ శక్తులతో. మనం పోరాడుతుంది ఎవరితో? నీ పోరాటం ఎవరితో? ఆ పాస్టర్తో కాదు. తొదకు అనండి, లాస్ట్కి, చివరికి. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు. ఏ శక్తి? శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? జరుగుతాయి కొన్ని కార్యాలు, జరగవన్నారు. మీరు విన్నది కరెక్టే. నా నామమున నన్నేమి మీరు అన్నాడా? నా నామమున తండ్రి మీరు ఏమడిగినను ఆయన ఇస్తాడు. అడగాల్సింది నువ్వు యేసు నామములో తండ్రిని. యేసు అంటే శరీరం అండి, అనండి. యేసు అంటే రక్షకుడు. ఈ శరీరం ద్వారానే రక్షణ కలుగుద్ది. హల్లెలూయా. మొదట శరీరం ద్వారా మనకి విమోచన దొరకలేదు, కానీ శాపం వచ్చింది. రెండో ఆదామైన నజరేయుడైన యేసుక్రీస్తు విధేయత ద్వారా మనం కృప పొందామని రోమపత్రిక చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు అనే శరీరం ద్వారా మనం కృప పొందాం. మనం ధర్మశాస్త్రం కింద లేము, కానీ కృప కింద ఉన్నాం. యేసు అంటే శరీరం అండి. క్రీస్తు అంటే అభిషక్తుడు, ఆత్మ. ఆమేన్. యెహోవా ఆత్మ అనండి. హల్లెలూయా. యేసు రక్తము ద్వారానే పరిశుద్ధాత్మ మీలోకి వస్తాడు. పరిశుద్ధాత్మ వస్తేనే యేసు రక్తం మీలో పనిచేస్తుంది. భలే చెప్తున్నారు. ఎలా కుదురుతుంది? మీలో ఆత్మ లేదనుకోండి, బాడీ నీరైపోద్ది. అవుతుందా లేదా? మీలో ఆత్మ లేదనుకోండి, బాడీ ఏమవుతుంది చెప్పండి? నీళ్ళు అవుతుందా అవదా? ఇప్పుడు సురేష్ ఉన్నాడు, ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాడు. దేవుని కృప మహిమలోకి వెళ్ళిపోయాను అనుకోండి, అదృష్టం దొరికింది అనుకోండి. సురేష్ నా మీద పడి సురేష్ అన్న ఎంత ఏడ్చినా లేస్తాడే ఏంది? ఆత్మ లేదు. ఆత్మ ఉంది కాబట్టి నడిచింది రక్తం. అర్థమైందా? ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే వాక్యం సెలవిస్తుంది, నా రక్తం మాట్లాడుతుంది అని అర్థం. ఆమె పాత నిబంధన ప్రకారం అయితే, క్రొత్త నిబంధన ప్రకారం అయితే యేసు రక్తం నాలో నుంచి మాట్లాడుతుందని అర్థం. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోవాలని నేను నమ్ముతున్నాను. ప్రైజ్ ది లార్డ్. కయ్యను హేబేలు మనం చూసాము, ఒక రక్తం పోయింది. ఆ రక్తం ఇంకా మొరపెడుతుందని బైబిల్లో ఉందా? స్తోత్రం. యేసు ప్రభు పాత నిబంధనలో ఉంది, రక్తం తాగమాకండి, దాంట్లో ప్రాణం కలదు. ఆమేన్. మరి ఇది నా క్రొత్త నిబంధన రక్తంగా భావించి తాగమన్నాడు దేవుడు. భావించి కదా, అది రక్తమే నేను నమ్ముతున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు? ప్రతి నెల మనం రక్తం తీసుకుంటున్నాం. హల్లెలూయా. ఈ ప్రసాద రక్తం అందరికి ఇవ్వం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. యోగ్యులైన వారు కొంతమంది మిమ్మల్ని మీరు పరిశోధించుకొని పరీక్షించుకొని ఆ తర్వాత పుచ్చుకోండి. మీలో అనేకులు అవిధేయులైనప్పుడు కొంతమంది నిద్రిస్తున్నారు, కొంతమంది రోగులైపోయారు, కానీ నరకానికి పోయారని రాయలేదు అక్కడ. నిద్రిస్తున్నారు మీన్స్ విశ్రాంతిలో ఉన్నారు అని అర్థం. మరణించాడంటే నరకానికి పోయాడని. బైబిల్ బాగా చదవాలి. అర్థమవుతుందండి? ఏ టక్ 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 అని ఆలోచించుకుంటున్నారు. బైబిల్ చదివి చాలా రోజులు అయిందా ఏంది? హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఆ రక్తాన్ని మనం తాగుతున్నాం. బాగా వినండి, ఈ మెసేజ్ మొదట అర్థం అవ్వాలంటే ఇంట్రడక్షన్ అర్థం అవ్వాలి. ఎప్పుడైతే నేను యేసు రక్తాన్ని, యేసయ్యను స్వీకరించానో, యేసు రక్తాన్ని ద్వారా కడగబడి ఆ రక్తాన్ని తాగుతున్నానో, మా నాన్న DNA నాలో లేదు, నజరేయుడైన యేసు ప్రభు DNA నాలో ఉంది. వాక్యం సెలవిస్తుంది, నువ్వు రాజులైన యాజక సమూహముగా ఉండాలి. ఆయన పుట్టుకలో రాజుగా ఉన్నాడు, దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. ఆమె స్తోత్రం. అంటే రాజ రక్తం నాలోకి వచ్చినప్పుడు నేను రాజుగా మార్చబడుతున్నాను.
అర్థమైంది. ఆమేన్, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు యాజకుడు ఎలా మార్చబడ్డాడు? మరియమ్మ ద్వారా. మరియమ్మ లేవి గోత్రానికి సంబంధించింది కనుక ఆయన రాజుగాను ఉన్నాడు, తండ్రి పరంగా తల్లి పరంగా యాజకుడిగా కూడా పిలువబడ్డాడు. గట్టిగా మాట్లాడితే ఒక వాక్యం ఉంది, ఇశ్రాయేలులందరూ కలిసి మాకు ఒక రాజు కావాలంటే ఇశ్రాయేలుకి నేను రాజును కానా అని అడిగాడు. హల్లెలూయా. ఆయన పుట్టక ముందే పరలోకంలో రాజుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే ఆదాము ద్వారా పాపం అక్కడి నుంచి మొదలయ్యిందో బ్లడ్ కరప్ట్ అయిపోయింది. మీ బ్లడ్ కూడా కరప్ట్ అయిపోద్ది. యేసు రక్తం ఎలా కరప్ట్ అయిపోద్ది? ఆ పాస్టర్ గారు ఎవరో మిమ్మల్ని వచ్చి రెచ్చగొట్టి ఆయన ఎట్టున్నాడు, మీ సంఘంలో ఎట్టున్నాడు అంటే లోపల ఉన్న అపవాదిని కాస్త చేర్చుకుంటావు సర్పాన్ని. నువ్వు సర్పం ఎట్లా వస్తాడంటే చెవి ద్వారా మాట్లాడతాడు. మీ కుటుంబంలోకి వచ్చేది అదే, యేసు రక్తం నువ్వేమనాలి? రెండో ఆదాముకు పుట్టిన నీవు, రెండో ఆదాముకు పుట్టిన నజరేయుడైన యేసుక్రీస్తుకు పుట్టిన నీవు ఏమని చెప్పాలి? సర్పమా నీ మాటను. మొదటి ఆదాము అయితే సైడ్కి వెళ్ళినాడు, రెండో ఆదాము వెళ్ళిపోలేదు, మనలోనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, స్తోత్రం. మొదటి ఆదాము చూడండి, ఇద్దరికి చాలా పోలిక. మొదటి ఆదాము దేవుని పోలికగా ఉన్నాడు, రెండోది దేవుని కుమారుడిగా ఉన్నాడు. రెండో ఆదాము దేవుని పోలికగా ఉన్నాడు, దేవుని కుమారుడిగా ఉన్నాడు. హల్లెలూయా. మొదటి ఆదాము పాపము ద్వారా పుట్టలేదు, దేవుని ద్వారా పుట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. రెండో ఆదాము పాపము ద్వారా పుట్టలేదు, లేకపోతే ఏదో తండ్రి సహాయంతో పుట్టలేదు. రెండో ఆదాము ఎలా పుట్టాడు? పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి ఆదాము అతడి ప్రక్కటెముకలో గాయం చేయబడింది, రెండో ఆదాము ప్రక్కటెముకలో కూడా గాయం చేయబడింది. మొదటి ఆదాము ప్రక్కటెముకలో నుంచి హవ్వని దేవుడు తీశాడు, రెండో ఆదాము ప్రక్కటెముకలోంచి ఈరోజు కూర్చున్న నన్ను తీశాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్, ఆమేన్, స్తోత్రం, ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. మొదటి ఆదాము ఆకాశానికి భూమికి దేవునిగా లేడు కానీ ప్రతిదానికి యజమానిగా ఉన్నాడు. రెండో ఆదాము ప్రతిదానికి దేవుడిగా ఉన్నాడు. ఆ రక్తం మనలో ఉంది. నీకెందుకు దెయ్యాలు లోబడాలి అంటే నాలో యేసు రక్తం ప్రవహిస్తుంది. 33.5 సంవత్సరం ఒక వ్యాధి లేదు, 33.5 సంవత్సరం ఒక పాపం లేదు, 33.5 సంవత్సరం ఏ బలహీనత ఆయన చూచిన వారం కాదు. అపవాది 40 దినాల పోరాటంలో యుద్ధం చేసి గెలిచిన ఆయన 3.5 సంవత్సరం ఏ అపవాది ఆపలేనంత గొప్ప పరిచర్య ప్రారంభించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండో ఆదాము సంతతి నుంచి వచ్చి నీతిమంతులుగా ఎన్నుకోబడి యాకోబు ద్వారా 12 గోత్రాలని దేవుడు నిలబడితే 12 మంది రాజ్యాలని దేవుడు నిలబెట్టాడు యేసు ప్రభు. ఎంతమందికి అర్థమవుతుంది? 12 లెక్క సరిపోయిందా? 12కి చాలా ఇంపార్టెన్స్ ఉందండి బైబిల్లో. ప్రైజ్ ది లార్డ్. ఒక 12 ఒక దేశం ఏర్పరచడానికి ప్రారంభించబడింది, ఇంకొక 12 ప్రపంచ దేశాలు ఏర్పరచబడ్డానికి, పరలోక రాజ్యం ఏర్పరచబడ్డానికి ప్రారంభించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రికాబా హల్బాగా తూరాబా. 5 రొట్టెలు 2 చేపలు అనేక మందికి సరిపోయినట్లుగా మిగిలిన 12 గంపలు దేశాలను సరిపెట్టాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 12 కిరీటాలుగా మార్చబడ్డాయి, ఆ 12 సింహాసనాలుగా మార్చబడ్డాయి. పరలోక పెద్దల్లో కొంతమందిగా నిలబడ్డారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ 12 మంది నిలబట్టిన వాడే, పిలిచిన వాడే ఈరోజు అదే రక్తం
రక్తం, అదే ఆత్మ, అదే శక్తి, అదే బలము. సేన దెయ్యము ఆ రక్తమును చూసి, ఆ శరీరాన్ని చూసి, యేసు నువ్వు ఎందుకు వచ్చావు, ఇక్కడ నువ్వు ఎందుకు వచ్చావు, నీకు ఇంకా ఇక్కడ ఏం పని? ఆయన అడుగు పెట్టక ముందే, మాట్లాడక ముందే పలికిన ఆ సేనా దెయ్యం, భయపడిన ఆ సేనా దెయ్యం, ఒక సేనా దెయ్యం ఎంతమంది అంటే, ఒక సేనా దెయ్యం 6,000 మందికి పైనే, 6,000 గుంపులు కలిగినది, 6,000 దెయ్యాలు ఒక్కసారి చూసి ఆ రక్తాన్ని, ఆ శరీరాన్ని చూసి వణికాయి. అదే రక్తం, అదే ఆత్మ, అదే అభిషేకం నీలో నాలో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటే ఈ సత్యాన్ని గ్రహించలేకుండా ఉంటున్నావు. నీవు కూడా యేసు క్రీస్తు ద్వారా ఎన్నుకోబడ్డవాడివే కాదు, ఆయన కొడుకువి, ఆయన కూతురివి, నీలో ప్రవహిస్తుంది అదే యేసు రక్తం. ఎలా కథరా బాబా. ఆమేన్. టైం లేదు, త్వరగా చెప్పేస్తున్నాను నేను ఈ విషయాలన్నీ. రాసుకునే వాళ్ళు రాసుకోండి, చూసుకునే వాళ్ళు చూసుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవర్ DNA విల్ బి చేంజ్డ్. ఆమేన్. మనము దాస్యం అనే కాడి కింద లేము, విడుదల పరిచే కాడి కింద ఉన్నాం. గట్టిగా మాట్లాడంటే, పాత నిబంధనలో మీరు వెతికి చూడండి, ఏ ఒక్కడు దెయ్యం పోగొట్టలేదు, ఒకే ఒక్కడు పోగొట్టాడు. ఎవరు? దావీదు. నేను అంటాను, వాయిద్యం వాయించే వాళ్ళు అభిషేకం ఉంటే మీరు వాయించే చిన్న కీస్తో కూడా దురాత్మలు పోతాయి. ఆమేన్, హల్లెలూయా. అపోస్తులు అందుకని ఎన్నుకున్నారు ఆత్మ కలిగిన వారందరినీ. ప్రైజ్ ది లార్డ్. నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను, మా ఈ సంఘంలో కాదు, మన ఈ సంఘంలో ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ లేకుండా లేరు. పరిశుద్ధాత్మ అంటే నువ్వు భాషలు పొందడమే కాదు, నువ్వు కళలు చూస్తే పరిశుద్ధాత్మ పొందావు, నువ్వు దర్శనాలు చూస్తుంటే పరిశుద్ధాత్మ పొందావు. ఆమేన్. నువ్వు వాక్శక్తి కలిగి ఉంటే పరిశుద్ధాత్మను పొందావు. వాక్యం నీకు అర్థమవుతున్న పరిశుద్ధాత్మ పొందావు. శక్తిని ఎప్పుడు పొందుతావు? వారు కూర్చున్న ఇల్లంతా గాలి చేత నింపబడిన తర్వాత, ఆ తర్వాత అగ్ని నాలుకలు వంటి నాలుక వాళ్ళు చూసిన తర్వాత, ఆ నాలుకలు వాళ్ళ నాలుకలోకి వచ్చిన తర్వాత వాక్యం ఇలా రాయబడింది, ఆత్మ వారికి వాక్శక్తి. పాయింట్, వాక్కు శక్తి. 2, వాక్కు శక్తి. నీ నాలుకలో జీవ మరణములు దాగి ఉన్నాయి. నువ్వు ఏది పలికితే దేవుడు దాన్ని ఆమేన్ అంటాడు. అంతే. హల్లెలూయా. నువ్వు చెప్పాలి, ఈ భారతదేశాన్ని స్వతంత్రించుకుంటానని దేశానికే పరిమితం అవ్వద్దు. ప్రపంచ దేశాన్ని కదిలించే ఒక పౌలు వలె నేను ఉంటాను. ప్రపంచ దేశాన్ని కదిలించే ఒక స్టెఫన్లా నేను ఉంటాను. అల్బగా తుర కథియా తుర. స్టెఫన్ ఏం చేయలేదని మీరు అనుకోవచ్చు. 7 అధ్యాయంలో రాళ్ల దెబ్బలు తిన్న అదే స్టెఫను ఆఖరి తన వస్త్రాల అభిషేకం పౌలు చేతిలోకి వస్తే, ఆ 7 అధ్యాయం 7+7 పరిపూర్ణత ప్లస్ సంపూర్ణతలోకి వచ్చిన ఆయన స్టెఫను కళ్ళు తెరవబడగా, ఆకాశంలో ఉన్న దర్శనం చూడగా, అతడు చనిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆయన వస్త్రాలు తీయబడ్డాయో, ఆ వస్త్రాలు ఇతను నేను చంపానని ఒప్పుకున్న ఆ యవ్వన సౌలు అంటే అప్కమింగ్ పౌలు ఎప్పుడైతే తీసుకున్నాడో, ఆ 7+7 14 సంపూర్ణతలోకి వచ్చిన ఆ వస్త్రాలు పట్టుకున్న తర్వాత 14 సంఘాలు కట్టాడు. దేర్ ఈస్ ఎ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఒక అపోస్తుల వస్త్రంలో శక్తి కలగదు, ఒక శక్తి ఉంది. ఆమె మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం. ఐ డినై ఎవ్రీ డినామినేషన్స్ సిద్ధాంతాలనే డినై చేస్తాను. ఇదే కరెక్ట్ అంటే ఒప్పుకోను. ఆమేన్, హల్లెలూయా. ఇదే కరెక్ట్. చూడండి, కొంతమంది తెల్ల డ్రెస్ వేసుకుంటారు, కొంతమంది వేసుకోనంత మాత్రాన నరకానికి పోవాలంటే బిల్లిగ్రామ్ ఫస్ట్ పోవాలి. ఇండియా మారాలండి. చెప్పండి, ఇండియా మారాలి. ఆమేన్, హల్లెలూయా. మన స్టాండర్డ్ మారాలి. హల్లెలూయా, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. నువ్వు ఏం వేసుకున్నావు కానీ కాదు, నీవు హృదయంలో ఎంత అభిషేకం కలిగి ఉన్నావు. నువ్వు నిలబడితే దేశాలు మారాలి, నువ్వు నిలబడితే ఏరియాలు మారాలి, నువ్వు నిలబడితే సంఘాలు మారాలి, నువ్వు నిలబడితే కూర్చున్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళు ఏడవాలి. అట్టి అభిషేకం నీకు కలగాలి. ఒక్క ప్రసంగం 5,000 మందిని మార్చింది, ఒక్క ప్రసంగం 3,000 మంది మార్చింది, ఒక్క ప్రసంగం ఒకరోజు 5,000 మందికి బాప్టిజం ఇచ్చింది. ఇంకా ఒక్కరికి ఇద్దరికి నువ్వు మొదలు పెడుతున్నావంటే నీలో శక్తి ప్రారంభం అవ్వలేదు, నీలో ఉన్న శక్తిని నువ్వు నమ్మడం ప్రారంభించలేదు. అర్థమైందా? నేనేమంటున్నానంటే, కలెక్టర్ జాబ్ కొట్టావు, నాకెందుకు వస్తుందని నువ్వు కూర్చుని ఉన్నావు. కలెక్టర్ జాబ్ వచ్చేసింది, నువ్వు పోవట్లేదు.
నీకున్న అధికారాలు ఉపయోగించట్లేదు, ఇంకా పోయి నువ్వు ఏమంటారు చేతులు జోడించుకునే ఉన్నావు అనుకోండి, అది కరెక్ట్ కాదు. కలెక్టర్లా ఉండు. ఆమె అపోస్తులైతే అపోస్తుల్లా ఉండు, అదే సేవలో నిలబడు. సువార్థికుడు అయితే సువార్తలో నిలబడు. కాపరు అయితే కాపర్లో నిలబడు. టీచరు అయితే టీచర్లో నిలబడు. నీ పిలుపుకు తగిన క్రమంలో నిలబడగలిగితే దేవుని రాజ్య సైన్యాధిపతిగా ఆయన నిన్ను నియమించుకుని తన రాజ్యంలో పోరాడే శక్తి కలిగిన వానిగా నిన్ను నన్ను చేస్తాడు. పరిచర్యలు తలకిందులుగా మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముచూ ఉన్నారు? మన రక్తం మార్చబడిందండి అనండి. ఐ యామ్ ఎ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఏమనుకుంటున్నారంటే బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేది చర్చ్ అని. నో, ఇట్స్ ఎ యూనివర్సల్ చర్చ్. నువ్వు సిఎస్ఐ కావచ్చు, నువ్వు రోమన్ క్యాథలిక్ కావచ్చు, ఇది ఎవరైనా కానీ పరలోకంలో దెర్ ఈస్ ఎ నో నేమ్, ఓన్లీ పిలిచేది బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆమేన్, హల్లెలూయా. నీకెందుకు శక్తి ఎలా వస్తుంది? యేసు ప్రభు ఒకరోజు అందరినీ పిలిచి వారి మీద పరిశుద్ధాత్మను ఓదగా నా నామాన్ని మీరు దెయ్యాలు పోగొట్టనంటే పోగొట్టలేకపోయారు. ఎందుకు పోగొట్టలేకపోయారు? ఒకసారి నీళ్ళల్లో తోస్తుంది, ఒకసారి అగ్నిలో తోస్తుంది. ఆ దురాత్మను పోగొట్టలేకపోయారు. ఎందుకు పోగొట్టలేకపోయారంటే వాళ్ళల్లో శక్తి లేదు. ఓ పాస్టర్ అంటాడు, నా పని ఇది కాదంటాడు. మరి నీ ప్రజలంతా ఏమైపోవాలి? ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శక్తి ఏ విధంగా వస్తుంది? ఉపవాస ప్రార్థన ద్వారా అనండి. ఇట్టి దెయ్యములు ఎలా పోతాయి? బయల్జెబేల్ అనే స్టోరీ చాలా పెద్ద స్టోరీ. బయల్జెబేల్ అనే మాటకి ఈగల దేవుడు అని అర్థం. ఏం దేవుడు? ఫ్లైస్ ఆఫ్ గాడ్. ఈగల దేవుడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. అది ఈగల దేవుడు ఎలా వచ్చింది? బాల్ అంటే మహోన్నతమైన, జేబుల్ అంటే దేవుడు అని అర్థం. హిబ్రీలు మాకు ఏకైకమైన మహోన్నతమైన దేవుడు ఒక్కడే కదా, ఆయన పేరు యెహోవా దేవుడు కదా అని ఎటకారంగా పెట్టింది బయల్జెబుల్ అని పెట్టారు. ఈగల దేవుడు అని పెట్టారు. ఈ దెయ్యాలు మీరు ఎలా పోగొడుతున్నారంటే ఆ ఈగల దేవుడితో. ఈగల దేవుడు ఎక్కడుంటాడు? ఈడెవడు అంటే ఆకాశ మండల దురాత్మ. 2 ఆకాశ మండలంలో ఉంటాడు. 1వ ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి, సూర్యుడు ఉంటారు, చంద్రుడు ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. మనం తెలుసుకుందాం. దేర్ ఈస్ ఏ చాలా హెవెన్స్ అనేవి మనము ఈరోజు బైబిల్ వాక్య ఆధారంగా మనం చూడబోతున్నాం. ఎలాగ మనం యుద్ధం చేయాలి అనండి? శక్తితో యుద్ధం చేయాలి. యేసు రక్తం ద్వారా నువ్వు కడగబడడం ద్వారా, నువ్వు ఆయన ఒప్పుకోవడం వల్ల నీకు అధికారం వస్తుంది. రెండోది ఫస్ట్ అధికారం, రెండోది శక్తి, మూడోది గ్లోరీ. మహిమ నుండి అధిక మహిమకి ఎప్పుడు వెళ్తావు? మొదట మందిర మహిమ కంటే కడపట మందిర మహిమ అధికమగును. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదువుదాం మనము. అపోస్తుల గ్రంథం 14:17. మొదట 2వ అధ్యాయం. 2 కొరింథీ 12:2 చదవండి త్వరగా. 2 కొరింథీ 12:2. మీరు అన్యజనులై ఉన్నప్పుడు 2 కొరింథీ 12:2. క్రీస్తునందున్న ఒక మనుషుని పౌలు తన గురించి తానే చెప్తూ ఉన్నాడు. క్రీస్తునందు ఒక మనుషుడు నాకు తెలుసు. మూడో ఆకాశానికి ఎత్తబడ్డాడు అనండి. శరీరంతోనే ఎత్తబడ్డాడు ఆయన. ఇప్పుడు నువ్వు ఎత్తబడుతున్నావా లేదా? ప్రతి ఒక్కళ్ళు అపోస్తులు ఈ అనుభవం ఉంది. మీలో ఉందా? హల్లెలూయా. హానోకు ఎత్తబడ్డాడు. 7వ తరం వాడు, అంటే 7లో ఉన్నవాడు, సంపూర్ణతకు వచ్చినవాడు, సంపూర్ణమైన సంఖ్య. అతడు సంపూర్ణుడిగా మార్చబడ్డాడు కాబట్టి ఎత్తబడ్డాడు.
7+7 14వ తరంలో ఉన్నవాడు పరిపూర్ణుడు. ఆయన పేరు నజరేయుడైన యేసుప్రభు. 14వ తరం ఆయన ఎత్తబడ్డాడు. హల్లెలూయా. క్వశ్చన్ నెంబర్ ఏంటంటే, నువ్వు యేసుప్రభు కొడుకువైతే సమస్తమైన ఆస్తికి నువ్వు వారసుడివా కాదా? చెప్పండి. మనమేంటి, మనం ప్రార్థన చేయమంటే, స్వస్థత ప్రార్థన చేయమంటే పోయి అడుగుతాం, ప్రభువా స్వస్థపరుచును. ఆయన నో, స్వస్థపరుచుడి అన్నాడు ఆయన. కొండతో మాట్లాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. బాగలేదంటే ఫోన్ చేయడం కాదు, మోకాళ్ళేసి యుద్ధం చేయాలి. స్తోత్రం. ఒక మనుషుని నేను చూశాను. 14 years ముందు అంట. 14లో ఎంత సంపూర్ణత ఉంది, ఆమె పరిపూర్ణత. 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు. ఆత్మతో కొనిపోబడ్డానో నాకు తెలియదు కానీ అయితే కొనిపోబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1వ ఆకాశంలో మన కంటికి కనిపించే నీలాకాశం, మేఘాలు, పక్షులు ఎగరడం, నక్షత్రాలు, భౌతికంగా అన్నీ కనబడతాయి. అయితే క్రైస్తవ జీవితం కనబడే వాటివి కాదు, నువ్వు కనబడిన వాటితో యుద్ధం చేయాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇందాక బ్రదర్ చదివినట్లు, తుదకు క్రీస్తు యేసు మహాశక్తిని బట్టి నీవు శరీరంతో కాదు కానీ, రక్త మాంసములతో కాదు కానీ, 5 రకాలు ఆకాశ మండల దురాత్మ శక్తులతో యుద్ధం చేయాలి. ఎయిర్ చెప్పండి, ఎయిర్, ఎర్త్, వాటర్, ఈ 3తో యుద్ధం చేయాలి. అందులో అదే ఉంటుంది. మీకు అర్థం అవ్వాలంటే, మనం ఏమనుకుంటున్నామంటే, ఆదాం తాతగారికి నువ్వు భూమిని ఏలుదువుగాక, నువ్వు సముద్రాన్ని ఏలుదువుగాక, నువ్వు ఆకాశాన్ని ఏలుదువుగాక అంటే మనం ఏమనుకుంటున్నామంటే అన్నీ తినేద్దామని కోసుకుని అనుకుంటున్నారు. అట్లా కాదు, అది కాదు అర్థం. ప్రైజ్ ది లార్డ్. దాని అర్థం అది కాదండి. ఆదాము నుంచి అధికారాన్ని దేవుని నుంచి భూమి అధికారం ఎవరికి ఇవ్వబడిందంటే, మొదట ప్రతి గ్రహాన్ని, ప్రతి నక్షత్రాన్ని ఒక్కొక్క దేవదూత పరిపాలిస్తారు. మొత్తం 72 రకాల దేవదూతలు పరిపాలిస్తారు. ఒక వ్యక్తితో ఎంతమంది దేవదూతలు ఉంటారంటే 72 రకాల దేవదూతలు ఉంటారు. ఆమేన్. దేవదూతల శాస్త్రాన్ని మీరు చదివినప్పుడు, యూదుల పుస్తకాలు మీరు చదివినప్పుడు ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. ఈ 72 రకాల దేవదూతల్లో పరిపాలించే వారిలో ఒక దేవదూతగా ఆరాధించుటకును, అలాగే దేవదూతల్ని పరిపాలించుటకును, రెండోది భూమిని పరిపాలించుటకు ఇవ్వబడింది లూసిఫర్కి. నేరుగా భూమి మీద ఎలా పడ్డాడంటే 4వ అధ్యాయము 4వ వాక్యంలో ఉంటుంది, నీవు నాకు మొక్కు, ఈ భూమి అంతా మీద నాకు అధికారం ఇవ్వబడ్డది అని ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మొదటి ఆదాము నుంచి దేవుడు అధికారాన్ని ఇస్తే, నీవు ఆకాశ మండల దురాత్మ శక్తులను ఏలుదువుగాక, ఆకాశ మండల దేవదూతలను ఏలుదువుగాక, భూమండల దురాత్మ శక్తులు ఏలుదువుగాక, భూమండల దేవుని దేవదూతలను ఏలుదువుగాక, సముద్ర మండల దురాత్మ శక్తులను ఏలుదువుగాక, సముద్ర మండల దేవదూతలను ఏలుదువుగాక. అందుకునే క్రూర మృగం గురించి మనం చెబుతాము, అది భూమిలోంచి లేస్తుంది, అది మనుషుల్లోంచి లేస్తుంది. అది సాయంకాలం మనం చదువుకుందాం, సాయంకాలం వాక్యం చూద్దాం. సముద్రంలోంచి కొన్ని దురాత్మలు లేస్తాయి. బైబిల్లో ఉన్న మాటలే, కొత్తగా అని చెప్పలేదు. మకరము అని రాయబడింది సముద్ర మండల దురాత్మ శక్తి. మకరము, దట్ మీన్స్ లెవియథాన్. ఆమేన్. ఇంగ్లీష్లో ఉంది లెవియథాన్ అని ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీనిని ఆపగలిగిన వాడు ఎవడు అంటే, 2 ఆదాము అనగా యేసు రక్తము చేత కడగబడిన వాడు యేసయ్య మాత్రమే ఆపగలడు. వాడు అమరము కింద ఉన్నప్పుడు ఆయన నిద్రపోతూ ఉన్నప్పుడు పైన అలలు వచ్చాయి, పైకి లేచి అన్నాడు,
పైకి లేసి కంగారు పడిపోతుంటే యేసయ్య ఏంటి ఇలా పడుకున్నాడంటే ఆయన పైకి లేసి అన్నారు, అల్ప విశ్వాసులారా మీతో ఎందాక ఉంటానని సముద్ర మండల దురాత్మ శక్తులను ఆపాడు ఆయన. మోషే సముద్రపు మండల ప్రతిదాన్ని అడ్డముగా ఉన్నదాన్ని చేల్చగలిగిన శక్తిమంతుడయ్యాడు. ఈ రోజు అడుగుతున్నాను, ఆ మొదట మోషే మందిర మహిమ కంటే కడపట మందిరమైన యేసుక్రీస్తు శరీరమైన మన మీద ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకు మనం చేల్చట్లేదు? ఎందుకు మనం అర్థం అవ్వలా? మనం బోధించే బోధ ఏంటంటే చచ్చిపోయిన నువ్వు లేపుతావు, కుంటోలను బాగు చేస్తావు. ఆ సేవకుడు బాగు చేస్తాడా, ఈ సేవకుడు వరం ఇస్తాడా అని పరిగెత్తుతున్నావు. వరం ఇచ్చేది సేవకుడు కాదు, నజరేయుడైన యేసు. కరాబాల కత్తిరియా, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అంతే. వరముతో చేయాలి, ఫలముతో చేయాలి. నేను ఎంతవరకు ఏ సేవకుడు, అన్న కూడా ఉన్నారు, అందరు సాక్షులు ఉన్నారు, మా మమ్మీ డాడీ ఉన్నారు. ఈ సేవకుడి దగ్గర అభిషేకం తీసుకుంటే అది వస్తుందని నేను నమ్మలా. నజరేయుడైన యేసు ప్రభు నన్ను అభిషేకించాడని నమ్మానంతే. హల్లెలూయా. నా పిలుపు ఏదో అందులో నిలబడ్డాను. మీరు ఊరికినే వచ్చేయరండి, దేవుని పిలుపు ఉంటేనే వస్తారు. ఒక సేవకుడిని రప్పించడం కష్టం. ఆమేన్. హల్లెలూయా. మీకు ఎన్నో శ్రమలు ఉండొచ్చు, ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎన్నో వ్యాధులు ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యుద్ధాన్ని ప్రారంభించు. నీకు విరోధమైన వాటితో పోరాడు. నీకు విరోధంగా లేస్తున్న సంఘములో దురాత్మలతో పోరాడు. నీ సంఘములో లేస్తున్న ఆ వ్యక్తి కాదు, ఆ దురాత్మని పట్టు. యేసు నామములో ఐ క్యాన్సిల్ ద డెమోనిక్ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. హల్లెలూయా. రెండో ఆకాశంలో మనం చూస్తే అంతరిక్షం అవతల ఉండే దీనికి మొదటి ఆకాశానికి పేరేంటంటే రెండో ఆకాశం ఏంటంటే అంతరిక్ష అవతల స్పిరిచువల్ ల్యాండ్. దీన్ని నేను సింపుల్గా చెప్పాలంటే వార్ రూమ్ అంటాను. యుద్ధం ఏమంటాము? మీ సువార్త, మీరు చెప్తున్న వాక్యం మొదట ఇలా పోయి ఇలా రావాలి, ఇలాగెళ్ళి పైకి వెళ్ళి కిందకి రావాలి, వాడిని కొట్టి ఇక్కడ కిందకి రావాలి. సంఘంలో నిద్రపోతున్నారండి అని నిద్రపోతున్నాను, నీదే తప్పు. నువ్వు సరిగ్గా యుద్ధం చేయట్లేదు. ఆమేన్. నువ్వు సరిగ్గా యుద్ధం చేయట్లేదు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు యుద్ధం చేయట్లేదు. ఆమె స్తోత్రం. అందుకునే అంటున్నాడు దానియేలు 10:12 ఉంటుంది, పారసీకులు రాజులతో ఆకాశ మండల దురాత్మ శక్తులతో ఇంతవరకు మికాయేలు అంటున్నాడు యుద్ధం చేసి వచ్చాను. 1వ రోజే నీకు ఆన్సర్ వచ్చేసింది, కానీ దాన్ని తీసుకురావడానికి 21వ రోజు పట్టింది. ఆమేన్. మనకంత టైం పెట్టదు, ఎందుకంటే నజరేయుడైన యేసు రక్తమే మనలో ఉంది, యేసు యొక్క ఆత్మ మనలో ఉంది. వాక్యం సెలవిస్తుంది, ఆ రక్తం ఆ శిష్యులతో మాట్లాడుతుండగా ఎమ్మాయి మార్గంలో వారి హృదయం మండింది. కర్ర కాసియా తుర అంటే వాక్యం సెలవిస్తుంది, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు కొట్టే సుత్తి వంటిది కాదా. ఈ రోజు వాక్యం ద్వారా నువ్వు మండుతున్నావంటే బయటికి వెళ్ళి అనేకులు మండిస్తావు, అనేక దేశాలు మండిస్తావు, అనేక పట్టణాలను మండిస్తావు. నో డౌట్ దేర్ ఇస్ ఎల్ బగతియా, ఒక డోర్ దేవుడు నీకు ఓపెన్ చేశాడు. నువ్వు మండుతావు, నువ్వు మండించే సంఘానివి. దేశాన్ని మండించే ఏలియా నువ్వే, దేశాన్ని మండించే అగ్ని రథాలను దింపే ఎలీషావి నువ్వే. ఇదే ఇంత బలంగా ఉంటే యేసయ్య అంటున్నాడు మోషే కంటే గొప్పవారు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. ఏలియా కంటే గొప్పవాడండి మీరు. ఏలియా ఆకాశంలో ఉన్న వర్షాన్ని ఆపగలిగాడు, ఫిజికల్గా ఉన్న వాళ్ళని ఆపగలిగాడు. మనం చూడలేని స్పిరిచువల్గా ఉన్న అంధకార శక్తుల్ని, రెండో ఆకాశంలో ఉన్న లూసిఫర్ సింహాసనాన్ని పడగొట్టగలిగిన దేవుని రాజ్యము మనమే. హల్లెలూయా. అందుకనే వాక్యం సెలవిస్తుంది, దేవుని రాజ్యం మీ మధ్యలో ఉంది. రెలమ్స్ అంటే ఏంటో కాదండి, రాజ్యాలు. ఆమేన్.
మూడు రాజ్యాలేమో 3 ఆకాశాలు అన్ని తెలుగులో ఉంది మిస్టేక్స్. 3 హెవన్స్, 3 రాజ్యాలు, దేవుని రాజ్యాలు, 3 రాజ్యాలేమో పౌలు చూస్తే చూడండి, 7 రాజ్యాలు యెషయా చూశాడు, 10 రాజ్యాలు హానోకు చూశాడు. హల్లెలూయా. 1 రాజ్యం పేతురు చూశాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆత్మలో ఎప్పుడు యుద్ధం చేయడానికి మోకరిస్తూ ఉన్నావు అనుకోండి, ఉపవాసంలో ఆటోమేటిక్గా కొర్నేలి గురించి నిన్ను వెతుక్కుంటూ వస్తారు జనాలు. హల్లెలూయా. నిన్ను జనాలు ఈ రోజు నుంచి ప్రవచనంగా చెప్తున్నాను, నువ్వు ఆత్మలో ఫుల్గా ఉంటే జనములు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. వారి కలల్లో దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. హల్లెలూయా. దేవదూతను పంపి దేవుడు మాట్లాడతాడు అంతే. 3వ హెవెన్, ఇది దేవుని నివాసం ఉండే స్థలం, దేవదూతలు ఉండే స్థలం. ఇక్కడి నుంచే మనం శక్తిని ఎలా పొందుకుంటున్నాం, స్వస్థతలు ఎక్కడి నుంచి పొందుకుంటున్నాం అంటే ఈ 3వ ఆకాశం నుంచి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, యేసు నామములో 3వ ఆకాశం నుంచి నాకు స్వస్థతలు కలిగి ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ద రెలమ్ ఆఫ్ గ్లోరీ, మహిమా క్షేత్రం. 2 కొరింథీ 3:18. ఇక్కడ మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళడానికి అంటే ఒక మహిమ రాజ్యం, మహిమ నుండి 2 కొరింథీ 3:18 చదవండి. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ లెవెల్లో ఏ రాజ్యంలో ఉన్నారని ఎలా చెప్పగలం? ఉన్నారా లేదా ఇప్పుడు దేవుని రాజ్యంలో అని? నా క్వశ్చన్ నెంబర్ 1, చచ్చిపోయాక సింహాసనం ఎక్కుతామా, ఆల్రెడీ సింహాసనం ఎక్కామా? ఇంగ్లీష్ బైబిల్లో అలాగే ఉంది, తెలుగు బైబిల్లో ఏముందంటే మనం చనిపోయాక అంటే చివరికన్నా ఉంది. నో, ఆల్రెడీ మన సింహాసనం మీద ఉన్నాం కాబట్టి దురాత్మలు లోబడుతున్నాయి. మీకు అర్థమవుతుందా? జయించిన వాడెవడో నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద ఉన్నవాడే ఏలుబడి చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏ రాజ్యంలో ఇప్పుడు నువ్వు ఎలా చెప్పాలంటే ఏ ప్రమోషన్లో ఉన్నావు? ఒక సేవకుడిగా ఏ రాజ్యంలో ఉన్నావంటే మహిమ నుండి అధిక మహిమలోకి నువ్వు వెళ్తా ఉంటే, ఈ మహిమ నుండి అధిక మహిమ ఎలా వెళ్తావు? 1 వాక్యం ద్వారా, వినుత ద్వారా వాక్యం, 2వది ఉపవాసం ద్వారా, 3వది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. నువ్వు శక్తిని అనుభవిస్తున్నావంటే మహిమ నుండి అధిక మహిమలోకి. మహిమ ఎవరి మీదకు ఉంటుందో అందుకనే అంటున్నాడు, నా ప్రభావం ఆమెలోకి వెళ్ళిపోయింది. నీ వస్త్రాన్ని ముట్టిన చచ్చిన వాళ్ళు లేస్తారు. ఇదే లెవెల్ అందులో. ప్రైజ్ లార్డ్. మహిమ నుండి అధిక మహిమలోకి మనం వచ్చుదుముగా కానండి. హల్లెలూయా. దానికి మనము కొత్తగా ఖర్చులు పట్టుకోండి, పడిపోండి అని వీడియోలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం వెళ్తేనే జరగాలి. వీడియోలు అవసరం లేదు, జనాలు నోర్లే వీడియోలు. అమ్మే పోస్టర్లు అవసరం లేదు, ప్రజలు నోర్లు చాలు. యేసు నామములో అలా ఇక్కడ జరుగునుగాక, అలా మీ పరిచర్యలో జరుగునుగాక. అద్భుతాన్ని చేసేసాక కేర్ చేయకండి, వెళ్ళిపోండి, ఇంకా ఎక్కువ అద్భుతాలు జరుగుతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు పేటర్ అన్న నాతో తిరుగుతూ ఉంటారు. అన్న మీరు కూడా తిరుగుతారు. ఎప్పుడైనా అద్భుతాన్ని మన వీడియో చేసి కేర్ చేసుకున్నామా? 1000 మంది బాగైపోయి ఉంటారు వాక్యాలు చెప్పేటప్పుడు. కుంటోళ్ళు బాగైపోయిన వాళ్ళు ఉన్నారు, ఆమె స్తోత్రం. గుడ్డోళ్ళు బాగైపోయిన వాళ్ళు ఉన్నారు. వాక్యం చెప్పేటప్పుడు తగిలి యేసు నామములో టచ్ అనేవి అంత సినిమా ఏం లేదు, అంత టైం మనకు లేదు. ఎందుకంటే మహిమ నుండి అధిక మహిమలో ఉన్నాం. మన మైండ్ ఎదుగునుగాక. హల్లెలూయా. అద్భుతం ఆటోమేటిక్గా జరిగిపోవాలంటే అది నా ద్వారా జరగాలి, నా పేరు బయటకు రావాలంటే లూసిఫర్ ఆత్మ నీలో ఉందని అర్థం. ఇది బాధిస్తుంది మిమ్మల్ని, కానీ ఇదే నిజం. హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగు పెట్టక ముందే దేవుని కార్యాలు జరుగునుగాక. హల్లెలూయా.
లాస్ట్ టైము ఒకరు చాలా బాధల్లో అప్పులు సమస్యలు ఉన్నారు. వాళ్ళు ఒక బోటు ఇది చేయమన్నారు. ఆ బోటు ప్రతిష్ఠించి ప్రార్థన చేసి ప్రార్థన చేసి వదిలేసినాను. నేను చెప్పాను, అన్న ఇది ఎంత వస్తుంది అంటే ఆయన ఏం పెద్ద ఏమొస్తుంది, 10 లక్షలు వస్తుందా లాభం అని చెప్పాను ఒకసారికి వేటకి. ఆయన అన్నాడు, అంత ఎందుకు వస్తుందన్నా, ఏమొస్తుందిలే అని చెప్పిన. ఆశ్చర్య రకంగా 15 రోజులు 14 రోజులు వేటలో వీళ్ళు వెళ్ళింది తిరిగి వచ్చేసింది. 4 రోజుల్లోనే వచ్చేసినారు చేపలు పట్టేది. 4 రోజులకి నిండిపోయి 10 లక్షల లాభం వచ్చిందండి. అక్కడ వాక్యం ఎందరైతే బోట్లోళ్ళు విన్నారో వాళ్ళందరూ దేవుని మందిరానికి వస్తానంటున్నారు. ఇది ఆమేన్. యేసయ్య వెళ్ళాడంటే ఆటోమేటిక్గా జనాలు పడిపోవాలి మీద. మనకు బౌన్సర్లు అక్కర్లొద్దు, మన చుట్టూ జనమే బౌన్సర్ అవునుగాక. హల్లెలూయా. మన మైండ్ అప్గ్రేడ్ అవ్వాలండి. హల్లెలూయా. ప్రజలు మనల్ని ఇలాగ మనం వీడియో తీసుకుని, బ్రదర్ పడిపోయిన దాన్ని వీడియో తీయి, లేచిన దాన్ని వీడియో తీయి, మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రజలే వీడియో తీసి చూడండి, ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడ ఆశ్చర్యాలు జరుగుతున్నాయి, ఇక్కడ కార్యాలు జరుగుతున్నాయి, ఫలానా ఏరియాలో ఇలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి. యేసు నామములో మహిమ నుండి అధిక మహిమ ఇదే. గ్లోరీ టు గ్లోరీ, గ్లోరీ టు గ్లోరీ, గ్లోరీ టు గ్లోరీ. కరాబాసి హిల్బగతా అకాతియా తురాబాకతా ఇబ్రాకతియా అల్బగతియా అకరాబాసియా ఇబ్రాకతియా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది జరుగునుగాక. చెప్పండి, యేసు నామములో నేను వీడియోలు తీయను, నన్నే వీడియోలు అనేకులు తీసుకుందురుగాక. ఆమేన్. అంతేగాని పడిపోయిందని ఒక కెమెరా పెట్టు, కింద ఒక కెమెరా పెట్టు, మనకేం పని? హల్లెలూయా. నేను శ్యామ్ గారు, నాకు ఒకే ఒక విషయం, నేను శ్యామ్ గారు నమ్మేది ఒకటే, పాటలకు అనేక మంది అట్రాక్ట్ అవుతారు. నిజమా కదా? ప్రవచనాలకు అనేక మంది అట్రాక్ట్ అవుతారు. లేవా అని కాదు, నేను కూడా ప్రవచిస్తాను. ఆమేన్. అద్భుతాలకు అనేకలు అట్రాక్ట్ అవుతారు, అవునా? ప్రాస్పరిటీకి అనేక మంది అట్రాక్ట్ అవుతారు, అవునా లేదా? వాక్యానికి దేశం కదిలి రావాలి. అది నిజమైన మారు మనసు. వాక్యం వినిన తర్వాత అద్భుతాలు ప్రారంభం అంటాయి. హల్లెలూయా. గ్లోరీ టు గ్లోరీలోకి రావాలి నువ్వు. దాన్నే ద గ్లోరీ ఆఫ్ రెలమ్ అంటే ఆకాశంలో దేవుని రాజ్యంలో అందులో నువ్వు అడుగు పెట్టేవని, ఆ స్థాయిలో ఉన్నవని. రెండో స్థాయి ద రెలమ్ ఆఫ్ రెవల్యూషన్. ఆమె బహిర్గతమైన జ్ఞానం, రాజ్యం లేదా ఇది ఒక క్షేత్రం, ఇది ఒక రాజ్యం. సాధారణంగా మనం మేధస్సుకు అందలేని విషయాల్ని బయలుపరిచే విషయాలు ఇవి. ఆమేన్. ఇప్పుడు నువ్వు బైబిల్ చదువుతున్నావు, హెల్ కుమా హత రకాబా అని అన్ని భాషలు మాట్లాడుతున్నావు. ఎందుకు అన్ని భాషలు మాట్లాడుతున్నావు? నువ్వు సీక్రెట్స్ మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడేదే వాక్యం అసలు. ఆమె స్తోత్రం. ఆది యందు వాక్యం దేవుని వద్ద, ఆ వాక్యమే అన్ని భాషలు, అంతే. హల్లెలూయా. నువ్వు అన్య భాషలు మాట్లాడట్లేదంటే నువ్వు వాక్యం మాట్లాడట్లేదు. స్తోత్రం. మీకు అర్థమవుతుందా? హెలీఫ్రహందారాబా ఎల్కోతో సాతాన నీవు సిగ్గునందుదుగా. ఇది వాక్యమే కదా? వెరహతుకో యేసు నామములో మీ మధ్యలో కార్యం జరుగునుగాక. ఇది వాక్యమా కాదా? లెహతు రొకోబో పాపము యొక్క జీతం మరణం. దీన్ని యేసునామములో ఒకరికి చెప్తున్నారు, విడిచిపెట్టు. ఆమేన్. ఇది వాక్యమా కాదా? భాషలకు అర్థం ఉంది, భాషలకి వివరణ ఉంది, భాషలకు అర్థం చెప్పే కృపావరం కూడా ఉంది. భాషలకి నిలబడ్డ మనము అన్య భాషలు మాట్లాడుతున్నామంటే రహస్యాలు మాట్లాడుతున్నాం. రహస్యాల్లో మైండ్ని లోడ్ చేసుకుంటుంది. ఎల్ వకతు రాబాసియా అని గంటలు అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు, ఒక స్టేజ్ మీద నిలబడినప్పుడు నీకు తెలియకుండానే నీ నోరు కంట్రోల్ లేకుండా ఒక క్రొత్తదైన శైలిలో వాక్యం పోతున్నప్పుడు, ఈ రోజు చాలా టచ్ చేసిందండి, ఇది ఎక్కడ నేను వినలేదండి, ఇది చాలా ఫ్రెష్గా ఉందండి, అయ్యో ఎంత బాగా ఈ పాస్టర్ గారు వాక్యం చెప్పారు. అక్కడే మనం తెలుసుకోవాల్సింది, మనము తెలియలేని ఒక రాజ్యంలో అడుగుపెట్టాం. అందుకనే ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా నీవు గ్రహించలేని గోడ సంగతులు నేను నీకు బయలుపరుస్తాను, నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను. గోడమైన రహస్యమైన అన్సీన్ థింగ్స్, మర్మాలు నీకు బయలుపరుస్తాను. జాకబ్ ఒకరోజు అడుగుతున్నాడు, అన్న మీకు యాడ్ నుంచి వచ్చినాయి. నాకేం తెలుసు, ఏసు రక్తం చేయ
ఇక్కడ రాజాన్న ఉన్నాడు. రాజాన్న పోయిన వారం మనము అంతకు ముందు వారం వాక్యం మాట్లాడుకున్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందన్నానా, ఎక్స్పెక్టెడ్గా వచ్చిందన్నానా? ఏ రోజు ప్రిపరేషన్ ఉండదు. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రిపరేషన్, న్యూ టెస్టిమెంట్ ప్రిపరేషన్ ఉండదు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ కాలేజ్ చదివినోడు, అది చదువుకున్నోడు చెప్తాడు, చదువు లేనోడు దేవుడిదే చెప్తాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఆమేన్, ఆమేన్. మర్మాలు బయటికి రావాలి సంఘంలో. స్తోత్రం. ఒక సంఘంలో రహస్యాలు బయటికి రావాలి, పరలోక సంగతులు బయటికి రావాలి, పరలోక దర్శనాలు బయటికి రావాలి, పరలోక అగ్ని దర్శనం బయటికి రావాలి. ఆ సంఘం బగ 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 మండాలి, ఆ వాక్యం ద్వారా మండాలి, ఆ ఆహారం ద్వారా బతకాలి. మనుషులు రొట్టె వల్లనే కాదు, దేవుని నోట నుంచి వచ్చే మాట వలన బ్రతుకుతాడని నీ సంఘంలో నిలబడమే ఈ ప్రత్యక్షత. టీవీలో చూసి ఆళ్ళల్లా దొయ్యలే వీళ్ళల్లా కాదండి. నీ పిలుపు, నేను గట్టిగా చెప్తున్నాను, నీ పిలుపు బిల్లి గ్రహంలా కాదు, అంతకు మించి. యేసు ప్రభు అన్నాడు, నాకంటే నువ్వు ఎక్కువ కార్యాలు చేస్తావు, నాకంటే నువ్వు గొప్ప కార్యాలు చేస్తావు అన్నాడు. నీ పిలుపు 2026 సంవత్సరాల ముందు తన శిష్యులతో యేసయ్య అన్నాడు, రండి, 2026 సంవత్సరాల ముందు తన శిష్యులతో యేసు ప్రభు అన్నాడు, కలవరపడద్దు, భయపడద్దు, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను పంపుతాను. ఈయన ఉన్నప్పుడైతే జాగ్రత్తగా తినేసేవాళ్ళు. అదే యేసు ప్రభు అంటున్నారు, నువ్వు కలవరపడద్దు, దుఃఖపడద్దు, వేరొక ఆదరణకర్తను పంపుతాను. ప్రభు నువ్వు ఉన్నంతకాలం, నేను అనుకున్నాను నువ్వు ఉన్నంతకాలం అంతా చెల్లేసింది. ఏ దెయ్యమైనా పోగొట్టాలంటే ఆ రోజు వచ్చిన మనిషిలాగా నిలబడితే నేనేం చేయగలను? ఆయన అంటున్నాడు, యెరూషలేములో కూర్చొని తండ్రి వాగ్దానం కొరకు వెయిట్ చేయండి, ఆ శక్తి మీ మీదకి వస్తుంది. రెండోది, ఆయన చెప్తున్న మాటలు అన్నీ కలిపి చెప్తున్నాను వాక్యాలు. ఆయన అంటున్నాడు, నాకంటే గొప్ప ఎక్కువగా కార్యాలు నువ్వు చేస్తావు. ఒక దేవుడే అంటున్నాడు, నాకంటే ఎక్కువ కార్యాలు చేస్తారు మీరు. ఈ సత్యం మీరు గ్రహించదురుగాక. కరబలకత్యా ఇబ్రగతియా అబ్రగదరకత్యా ఎల్బగతియా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యు విల్ డు మెనీ మిరకల్స్. నాకంటే ఎక్కువగా మీరు చేస్తారు గాక. నేనేం నమ్ముతున్నానంటే, నేను ఒక బోట్ ఎక్కి ప్రార్థన చేస్తే వాళ్ళకి 10 లక్షలు షేకేలు పుట్టిందంటే మీరు అంతకంటే 20 లక్షలు పుట్టిస్తారు. యు ఆర్ ఎ క్రియేటర్ మై డియర్ బ్రదర్. నీ నోట్లో శక్తి ఉంది, నువ్వు ఏం పలికితే దాన్ని ఆమేనని దేవుడు అంటాడు. నువ్వు మామూలు వ్యక్తి కాదు, పరలోక రాజ్యంలో ఎన్నుకోబడ్డవాడివి. ఆమె ఒక ఎమ్మెల్యేని చూసుకుని అడుక్కోవద్దు, లేకపోతే ఒక సీఎం అని చూసి అడగొద్దు. నజరేయుడైన యేసు ప్రభు అంతకంటే శక్తిమంతుడిగా నీలో ఉన్నాడు. బట్ యేసు నామములో ఒకవేళ కన్నులుండి అందులైన వారు, చెవులుండి బదులైన వారు ఈ సంగతులు గ్రహించలేకపోవచ్చు. ఈ సంగతులు హృదయానికి అగోచరములు అయితే హృదయానికి, మానవ శరీరానికి అందవు. ప్రతి మానవుడికి ఈ బైబిల్ అక్షరముగా ఉండొచ్చు, చదివేవాడికి అక్షరం చంపును, ఆత్మ బ్రతికిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రము తెచ్చువాడు పొట్టగా గుర్తుపెట్టుకోండి. 1000 మంది, 5000 మంది, 2000 మంది పిల్లలు చచ్చిపోయారు అక్షరం పుట్టగా. యేసయ్య అనే అక్షరం పుట్టగా కొంతమంది చనిపోయారు, బట్ ఆత్మ దిగిరాగా 5000 మంది బతికారు. ఘోరమైన సంగతులు, రహస్యాలు బైబిల్లో నువ్వు వెతుకుతున్నావంటే నువ్వు దేంట్లో ఉన్నావు? ద రెలమ్ ఆఫ్ రెవల్యూషన్లో ఉన్నావు. నీలో ఉద్యమం ఉంది, నీలో మంట ఉంది. నువ్వు మాట్లాడితే ఎంఐ మార్గంలో మండిన హృదయాల్లాగా బగ 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 మండిపోతారంతే. సంఘం కదులునుగాక,
కదులు యేసునామములో. పరిశుద్ధాత్మ దేవుడు కదులుతున్నాడు సంఘాలలో. పరిశుద్ధాత్మ దేవుడు ఇండియాలో కదులుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఉత్సవాన్ని మండిస్తున్నాడు. భారతదేశంలో అనేక మంది అపోస్తులుగా లేపబడబోతున్నారు, సువార్తికులు లేపబడబోతున్నారు. ఇదే రానున్న కాలంలో యెరూషలేం అని నేను నమ్ముతున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు? భాషలు ఆపనే కూడదు. నింపబడాలనుకుంటే దాహం వేసే కొద్దీ నీళ్లు తాగినట్లుగా దాహము కొన్నవాడు ఈ నీళ్లు తాగినప్పుడు ఇంక ఎన్నడూ దాహము కొనలేడు. దట్ మచ్ ఆఫ్ అంత తృప్తి నీకు ఈ రోజు నుంచి కలగబోతుంది. అంత అభిషేకం నీకు కలగబోతుంది. ఒక్క వ్యక్తి చాలు దేశాన్ని మార్చే వ్యక్తి నువ్వు పట్టబోతున్నావు. ఒక్క పౌలు నువ్వు పట్టబోతున్నావు, ఒక పేతురు నువ్వు పట్టబోతున్నావు, ఒక స్టెఫెన్ నువ్వు పట్టబోతున్నావు, ఒక రకతియ తిమోతిలను పట్టబోతున్నావు. సంఘాలు దేశాలను కదిలించబోతున్నారు. కరాతియ కరాబా మండు 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 ఫైర్ 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 in the name of Jesus Christ. ఇర్మియా నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. చెప్పు, యేసయ్యా నేను నీకు మొర్రపెడుతున్నాను. పరిశుద్ధాత్ముడా నేను నీకు మొర్రపెడుతున్నాను. తండ్రి యేసునామమున మొర్రపెడుతున్నాను. ఘోరమైన సంగతులు నాకు జ్ఞానం దయచేయండి. జ్ఞానంలో బయలుపరచబడును గాక. అభిషేకం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా నాకు బయలుపరచబడును గాక. ఈనాటి నుంచి సంఘములో ఉపదేశంలో ఘోరమైన సంగతులు, మర్మాలు చెప్పండి, మర్మాలు యేసునామములో నా కడుపులో జీవజలపు మర్మాలు బయటకు వచ్చును గాక. నాలుక ద్వారా వచ్చును గాక, చూపు ద్వారా వచ్చును గాక, నడత ద్వారా వచ్చును గాక, పడక ద్వారా వచ్చును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇది జరుగును గాక. నా క్వశ్చన్ ఏంటంటే, యేసు ప్రభు పేతురు గారు, యోహాను గారు సాయంకాలమో మధ్యాహ్నమో ఆ సాయంకాల వేళ ఆ మందిరం ముందు ఉన్నప్పుడు ఒకడు వచ్చి అడుక్కుంటున్నాడు, వెండి బంగారం మా యొద్ద లేదు కానీ మా వైపు చూడు, మొదట చూడు, నా వైపు చూడు, తేరి చూడు, లుక్ అట్ మీ. చూస్తే అభిషేకం ట్రాన్స్ఫర్ అయిపోద్దండి, మండిపోవాలంతే. కాళ్ళు చూస్తే కుంటోళ్ళు లేచి నడిచేయాలంతే. చీల మండలాలు బాగైపోవాలి. నువ్వు చూస్తే పేపర్ కదలకపోవచ్చు, కానీ నీకు తెలియకుండా ఆకాశ మండల దురాత్మ శక్తులు భయపడుతున్నాయి, వణుకుతున్నాయి. నీ పరిచర్యని అంత మాటలు అప్పుడప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాయంటే అవి భయపడ్డాయి, అవి వణికే అని అర్థం. డోంట్ వరీ, ఫియర్ నాట్, ద లార్డ్ గాడ్ అనాయింటెడ్ ఫర్ హిస్ కింగ్డమ్. నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను లేపుతున్నాడు, నువ్వు వాడబడతావు, నువ్వు అగ్నిగా మార్చబడ్డావు. పౌలు గారు అంటున్నారు, ఈ ప్రత్యక్షతలు ఎలా కలిగాయి? ఈ జ్ఞానం నా వాక్చాతుర్యం ద్వారా కాదు కానీ, గమానియేలు పాదాల దగ్గర నేర్చుకున్న థియాలజీ ద్వారా కాదు కానీ, 3 సంవత్సరాలు అరేబియన్ దేశంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయనప్పుడు ప్రతి వాక్కును పరిశుద్ధాత్మ దేవుడు క్షుణ్ణంగా బోధించాడు. ఈ వాక్కు పరలోకం నుంచి వచ్చింది. ఆమేన్. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. కన్నులుండి చెవులుండి చూడలేక వినలేక ఉండేవాళ్ళ కన్నా ఆత్మ ఉండేవాడు ఎక్కువ పరలోక సంగతులు వింటాడు. ఎలా చెప్తావు బ్రదర్? ఎప్పుడైతే జాన్ బ్యాప్టిజం ఇస్తున్నాడో యేసుక్రీస్తు మీద ఉన్న పవర్ అతను చూశాడు. ప్రజలు చూడలేదు, అతను చూశాడు. హల్లెలూయా.
ప్రజలు చూచి చూడకపోవచ్చు, అతను చూశాడు, ఆ స్వరం అతను విన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసుతో పాటు ఉన్నారు కానీ యేసు ప్రభు ఏనాడు పేతురు ఆ కుంటోడి దగ్గరికి వెళ్ళి నన్ను చూడరా అని అన్నాడా? బైబిల్ చదివారా? మరి ఆ ప్రత్యక్షత ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్మ ద్వారా. టీవీలో పాస్టర్ని చూసి సేమ్ అట్లే కాపీ కొట్ట మాకు, అదే వస్తుంది. నువ్వు అంతకు మించి రేంజ్లో ఉన్నావు. నువ్వు అది చూసావంటే అంతకు మించి ఎక్కువ చేస్తావని అర్థం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు అంతకు మించి ఎక్కువగా చేయబోతున్నావు. నువ్వు అంతకు మించి ఎక్కువ కార్యాలు చేయబోతున్నావు. యేసు ప్రభు వస్త్రం పట్టుకుంటే ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు లేచినారా? యేసు ప్రభు నీడ తగిలితే ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు లేచినారా? కానీ పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళలో, నేను నమ్ముతున్నాను, మనలో ఉన్న పరిశుద్ధాత్మ నీడ ప్రజల మీద పడుద్ది. మన నీడ కాదు అది. నమ్మండి, నమ్మండి, నమ్మండి. హల్లెలూయా. సారీ టు సే, ఒక ఆయన కుర్చీలో కూర్చోబెట్టి ఇట్లా నడుస్తున్నాడు నీడలో దన్. నేను అంటున్నాను, నువ్వు పిచ్చోడివిరా నాయన. పడుతున్నారు నిజమే, నేను నమ్ముతున్నాను. అది ఒకవేళ నేనే అంటే నా నీడ కాదు, పరిశుద్ధాత్మ దేవుడి నీడ. ఆమేన్, హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ దేవుని శక్తి కలిగిన నీడ. ఆమేన్. ఎవరిని నేను నిందించట్లా, సత్యాన్ని చెప్తున్నాను. నిజమే, అది వాస్తవమైన విషయమే. వెన్ ఐఎమ్ వాకింగ్, ఎప్పుడైతే పేతురు నడుస్తున్నాడో అతనిలో ఉండి యేసు నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు నీడగా చచ్చిపోయిన శవాల్ని గుంపులు గుంపులుగా తెచ్చి పెట్టేస్తున్నారు, పేతురుకు టైం లేదు, నడుచుకుంటా వెళ్ళిపోతున్నాడు. ఆ నీడ తగి దన్ 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 అని ఒక్కొక్కరు లేచి నిలబడి కూర్చుంటూ ఉన్నాడు. హల్లెలూయా. చచ్చిపోయినోడి కోసం మనం చూడకూడదు, అద్భుతాలు చేయడానికి కోసం మనల్ని వెతకాలి. అది నిజమైన సేవ. నిన్ను యేసు నామములో వెతుకునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ప్రార్థనలు చేస్తున్నప్పుడు దురాత్మలు పోగొట్టినప్పుడు ప్రభు అంటాడు, ఇలా పోగొట్టు, ఇలా చేయి, ఇలా చేయి. ఇది ఎక్కడి నుంచి? పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానం ఇవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే అది 100% వర్కౌట్ అవుద్ది. పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేస్తే అది 100% పూర్తిగా మార్చబడుద్ది. అల్వకతూరబా. అలాంటి పరిచర్య, అలాంటి అభిషేకం, అలాంటి గూఢమైన సంగతులు, అలాంటి గూఢమైన వాక్యం నీ మీదకు వచ్చునుగాక, నీ బిడ్డల మీదకి వచ్చునుగాక, నీ పరిచర్య మీదకి యేసు నామములో వచ్చునుగాక, భారతదేశం మీదకి కలుగునుగాక. మూడోదిగా రెలమ్ ఆఫ్ మిరాకిల్, సూపర్ న్యాచురల్, అద్భుతాలు జరిగే చోటు. మూడోది, నువ్వు అద్భుతాలు చేస్తున్నావు అంటే ఈ రెలమ్ నుంచే చేస్తున్నావు అని అర్థం. ఈ దేవుని రాజ్యంలోంచి. మార్కు 9:23, మార్కు 16:17. అద్భుతాలు జరగాలంటే ఏం చేయాలి? నువ్వు దానికి రెవరెండ్ పాస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు, బిషప్గా చదవాల్సిన అవసరం లేదు, ఏమండి థియాలజీ అమెరికాలో పూర్తి చేయాల్సిన అవసరం లేదు. 16 నుంచి 17 నుంచి చదివితే నమ్మినవాడు ఈ సూచక్రియలు చేయగలుగుతాడు. నువ్వు ఒక్కడే నీ సంఘంలో చేస్తున్నావంటే నీ సంఘం నువ్వు ఎదగలేదని అర్థం. బాగానండి, నువ్వు ఒక్కడే అద్భుతాలు, దేవుని స్వస్థతలు నీ ద్వారా దేవుడు చేయిస్తున్నాడంటే నీ సంఘం నువ్వు ఎదగలేదని అర్థం. నచ్చలేదు కదా ఈ వర్డ్? నచ్చలేదు, నాకు అర్థమైంది. అయినా నిజం అదే. చదవండి. మార్కు 16:17 అన్న. 16 నమ్మి బాప్తిసం పొందేవాడు ఎవడో రక్షించబడ్డాడు, యేసును పొందుకున్నాడు, యేసు రక్తంలో కలిగి ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం అడుక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళతో కూర్చొని పాలు పితుకడం, ఏమ్మా బాగున్నావా అని విజిటింగ్లు అలవాటు చేసేసారు. న్యూ టెస్టిమెంట్ ప్రకారం నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష, అంతే. నెక్స్ట్, నమ్మితే మహిమను చూస్తావు అని ఆమెతో యేసయ్య అన్నాడా లేదా? నమ్మితే చచ్చిపోయిన లేస్తారు. ఇప్పుడు నువ్వు చెప్పాలి, నమ్ముతున్నాను,
చచ్చిపోయిన వాళ్ళు లేపుతున్నాను. హల్లెలూయా. నమ్ముతున్నాను. భాషలు మాట్లాడడానికి నువ్వు బాప్తిసం పొందకపోయినా పర్వాలేదు, పరిశుద్ధాత్మ నీ మీద దిగి వస్తాడు. హల్లెలూయా. అందులో ఉన్న 5 కార్యాలు చదవండి. ఎవరు? అక్కడ రాయబడిందా? అపోస్తులని రాయబడిందా? సువార్తికుడు అని రాయబడిందా? రెవరెండ్ అని రాయబడిందా? బిషప్ అని రాయబడిందా? ఏమండి చెప్పండి, చెప్పాలి. ఎవరని రాయబడింది? ఇప్పుడు ఈ చర్చికి వచ్చే వాళ్ళు ఇక్కడ చేయిపైకి ఎత్తండి. సేవ పిలుపు కలిగిన వాళ్ళు ఈ చర్చికి వచ్చి ఏ రోజైనా మీరు తీసుకురండి, నేను అద్భుతం చేస్తానని చెప్పానా? మీరు చేయమని చెప్పానా? మా దగ్గర రాకూడదు. హల్లెలూయా. మీరు ఆ వీధిలో పోతేనే దెయ్యాలు పారిపోవాలి. ఈ సంఘం అలా ఉండును గాక. హల్లెలూయా. నమ్మిన వాడిలో ఈ సూచక్రియలు కనబడతాయి. నమ్మిన వాడిలో బ్రదర్ చెప్పేది ఒకటి, ఎవరైనా ఇక్కడ కూర్చున్న ఎవరైనా లేకపోతే కెమెరా ఆపరేట్ చేసిన నీ వల్ల అసలు హూ ఇస్ రియల్ క్రిస్టియన్ అంటే ఈ వాక్యం ప్రకారం ఒక్క దురాత్మ కూడా నువ్వు దేవుని శిష్యుడిగా విశ్వాసిగా ఉండి పోగొట్టలేదంటే నువ్వు పరలోకానికే పోవంటావు నేనైతే. మరి ఆ వాక్యం అలాగే ఉంది, చదవండి. హూ ఇస్ రియల్ క్రిస్టియన్? ఈడ కూర్చొని అన్నీ ఏసు రక్తం చేయం, ఏసు రక్తం చేయం. పోయినసారి ఎవరో ఆపరేటర్ తమ్ముడు వచ్చాడు, ఆపరేట్ చేస్తానే ఉన్నాడు, ఆడ లోడ వాగుతూ ఉన్నాడు. నేను ఆపేసి నన్ను ఏసు రక్తం చేయం, మాతో మాట్లాడుకోరా బాబు అని. స్తోత్రం. ఆయన తిట్టాడు ఆ యజమాని. కానీ ఈసారి తమ్ముళ్ళు అందరూ వాక్యం వింటున్నారు. వందనాలు, వీళ్ళందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఎక్సలెంట్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కనీసం వాల్యూ ఇస్తున్నా దేవునికి. చప్పట్లు కొట్టి వీరి నిమిత్తం దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. నమ్మితే ఈ సూచక్రియలు జరుగుతాయి అనండి. విశ్వాసి నమ్మితే చేసే కార్యాలు ఇవి. ఆమేన్. ఎవరు చదవండి. ఏం జరుగుతాయి? ఈయనే విశ్వాస అనుకోండి, ఈయన నమ్మాడు అనుకోండి, నామాన దెయ్యాలు పోగొడతాడు. నామాన మేము దెయ్యాలు పోగొట్టాలి, ఆయన దెయ్యాలు భలే పోగొడతారు బ్రదర్ అంటే నీకు సిగ్గు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసిగా ఉండి నువ్వు పోగొట్టాలి, పాస్టర్లు కాదు. మా పని ఏంటి? బోధ చేయడం వరకే మన పని. ఏమైనా అర్థమవుతుందా? నెక్స్ట్, కొత్త భాషలు మాట్లాడేస్తారు. పాములను ఎత్తి పెట్టుకుందంటే ఆతి ఘట సర్పాన్ని ఎత్తి పట్టుకుంటారు. ట్రై చేయమాకండి. పాప సంబంధమైన ఏది వాళ్ళని ముట్టినా అది హాని చేయకుండా దాన్ని జయించుకొస్తారు. ఎవరి మీద? ఎవరు?